ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్లో పూర్తి అయినాయి. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు చూస్తే 19, 24 2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. 7,100 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయింది. పనులైనాయి, డిస్బర్స్మెంట్ అయింది. డయాఫామ్ వాల్ సేఫ్గా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన స్పిల్వే, రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మన గేట్స్ కూడా మీరు చూస్తే 36 లక్షల క్యూసెక్స్ వరద నీటి డిశ్చార్జ్ తట్టుకునేలాగా స్పిల్వే రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు 50 లక్షలకి పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను అన్ని పనులు చూశాను. ఎప్పుడో పూర్తయింది గ్యాప్ 3, గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేశాం. గ్యాప్ 3, గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేశాం. అనుకున్న టైం ప్రకారం అన్నీ కూడా ముందుకు పోతున్నాయి. సివిల్ వర్క్స్ యాజ్ ఫర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చికంతా లేకుంటే డిసెంబర్కి అనుకుంటున్నాం. మ్యాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడికి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా. అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. నేనే లాంగ్ బ్యాక్ 95, 96 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేసాను. మళ్ళీ చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చాయి ప్రాజెక్టుకి. ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉంటారంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన ప్రాజెక్టు పూర్తిగా మునిపే జాతికి అంకితం చేశారు. అక్కడ పోయి చూస్తే ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు దగ్గర 2,500, 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. టనల్ 2లో మెషిన్ కూడా ఇరక్కపోయింది. అక్కడి నుంచి టనల్ 1 కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఆ మెషిన్ కూడా తీయకుండా ప్రజలను మభ్యపెట్టి ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా అన్ని విధాల ప్రెషర్ పెట్టాం. కంప్లీట్ చేస్తున్నాం. తొందరలోనే సెప్టెంబర్ 1న జాతికి అంకితం చేస్తాం. వాళ్ళు దెబ్బతింటే నేను చాలా మదనపడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే చాలా కొన్ని రోజులు నిద్ర రాని రోజులు. ఇంత కష్టపడ్డాం, ఇంత దీన్ని చేసాం, ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఏంటి మరిగా అయిపోయిందని మళ్ళీ భగవంతుడు ఆశీర్వదించాడు, ట్రాక్లో పెట్టాడు. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీన్ని ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేసి ముందుకు పోతున్నాం.